అంతర్జాతీయ బదిలీల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బదిలీల సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ బదిలీల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డిలు పాల్గొని ఆంధ్రప్రదేశ్ బదిలీల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కుమార్, ఆంధ్రప్రదేశ్ బదిలీల ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ బదిలీల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల మనోసంకల్పం చాలా గొప్పదని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులతో పాటు మిత్రుల సహకారంతో 25 లక్షల రూపాయలు సమకూరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బదిలీల ఉద్యోగ సంఘం నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి టి గంగాధర్, నెల్లూరు జిల్లా బదిలీల క్రీడా సమాఖ్య పి మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ కావాలా, ఒక మీటింగ్ హాల్ అనండి, కమ్యూనిటీ హాల్ అనండి కావాలా. నా విషయంలో నేను మాట చెప్పా, ఒక 25 lakhs నా తరఫున అజీజ్ భాయ్ ఇన్వెస్ట్ చేశాడు. 25 లక్షలు మినిమం సిఎస్ఆర్ ఫండ్, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫండ్స్ కానీ నేను కానీ ఎంతైతేనేమి మినిమం 25 lakhs ఏర్పాటు చేస్తాం. తర్వాత వాళ్ళకి బీపీఆర్ గారు కూడా మీరు స్థలం చూసుకోండి నేను చేస్తానని చెప్పాడంట. అది కూడా బీపీఆర్ గారు కూడా డెఫినెట్గా చేస్తాడు. నేను నారాయణ సార్తో, శ్రీధర్ రెడ్డి గారితో ఇద్దరితో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలం ఏర్పాటుకి కూడా కృషి చేస్తాం. గవర్నమెంట్ సైడ్ చూస్తే ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్, శారీరకంగా అంత పుష్టిగా ఉన్నోళ్ళు కూడా చాలా చెడు అలవాట్లో కుటుంబాలని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి కాకుండా అంత అంగవైకల్యం ఉన్న ఒకటి మాట రాకపోయినా సైన్ లాంగ్వేజ్తో వాళ్ళు బతికి వాళ్ళ కుటుంబాలను బతికించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాము. మా కాకుటూరులో సునీల్ ఉంటాడు. సునీల్ మళ్ళీ సునీల్ ఈరోజు ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్. అది కాకుండా సోషల్ యాక్టివిటీ చేస్తాడు. ఆ గ్రామాల్లో అందరున్న నాయకులు అతను ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గరికి తీసుకొస్తాను. ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా 1వ తేదీ జీతం తీసుకుంటాం నాకెందుకు అనుకోవటం వరకు లేదు. 2 చేతులు కాన్ఫిడెన్స్ లెవెల్స్. అందుకని ఏంటంటే నేను ఒకటే చెప్పేవాళ్ళకి, అయ్యా మీరు హ్యాండిక్యాప్డ్ అని, మీరు డిజేబుల్డ్ అని మీకు ఆలోచనలే పడలే, మీరు ధైర్యంగా ఉండి ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పాను. మా సైడ్ నుంచి ఇంకో మాట కూడా అజీజ్ భాయ్ చెప్పారు, మీరు ఏదైనా మీటింగ్ కావాలంటే ఈ హాల్లో మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, ముందుగా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పాడు. దాన్ని కూడా మేము అందరం సంతోషంగా స్వాగతిస్తున్నాం. వాళ్ళకి తొందరగా సైట్ అలాట్ చేసి వాళ్ళకి ఆ బిల్డింగ్ పూర్తి చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. గవర్నమెంట్లో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దగ్గర కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర ఎప్పటికైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి వాటిని పరిష్కారం చేసుకోవచ్చనే హామీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 7 నుంచి 10 కోట్ల మంది ఎవరైతే బదులు ఉన్నారో వాళ్ళు యూజ్ చేయడానికి పనికొస్తుంది. సమాజంలో ఈరోజు అనేక భాషలు ఉన్నాయి, లిపి లేనటువంటి భాషలు. మనకు తెలిసే చాలా భాషలకి లిపి లేదు, మాట్లాడుకుంటారు కానీ కమ్యూనికేషన్ ఉంది కానీ లిపి లేదు. కానీ సైన్ లాంగ్వేజ్కి లిపి, గ్రామర్, కంప్లీట్ మన లాంగ్వేజ్ ఎట్లయితే మనం అభ్యసించామో సేమ్ సైన్ లాంగ్వేజ్కి అన్ని విధాలు ఉన్నాయి. అయితే ఈ బద్రుల్ని సమాజంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, ఎందుకంటే మిగతావన్నీ మనం చేయగలిగిన శారీరక పనులు అన్నీ కానీ చేయగలుగుతాం, తెలివితేటలు ఉన్నాయి. అయితే కమ్యూనికేషన్ లేనప్పుడు మనిషి హ్యాండిక్యాప్ లెక్క. అన్నీ బాగున్నా కమ్యూనికేషన్, సపోజ్ మనం వేరే దేశంకి వెళ్ళాము, ఆ భాష మనకు రానప్పుడు ఇట్స్ లైక్ హ్యాండిక్యాప్. సో ఈరోజు భగవంతుడు వాళ్ళకు కొంత కొత్త పెట్టిన ఈ కమ్యూనికేషన్ని
మనం సమాజము ప్రభుత్వము ఆ బ్రిడ్జ్ని గ్యాప్ చేయొచ్చు. ఎలాగా? ఆ సైన్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడం. ఈరోజు వెల్ఫేర్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే గతంలో ఇస్తున్న 3,000 పెన్షన్ నుంచి ఈరోజు 6,000 చేసింది. కానీ అది వాళ్ళకు కొద్దిగా ఊరట ఇస్తుంది, కానీ వాళ్ళకి కావాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేయాలి. ఉదాహరణకి ప్రభుత్వాలు చేయాల్సింది కానీ ఏంటంటే, రేపు అన్నోళ్ళతో అందరితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో కానీ మాట్లాడి, గ్రీవెన్స్ డేకి వెళ్ళాము, గ్రీవెన్స్ డేకి వాళ్ళు చెప్పుకోవాలి. అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. సైన్ లాంగ్వేజ్ అంటే ఆయన భద్రుడే ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఉత్తరా లాంగ్వేజ్లు ఎక్కడ నేర్చుకుంటున్నామో పక్కన తమిళనాడు ఉంది. కొద్దిగా బేసిక్ తమిళ్ మనకు అందరికి తెలుసు, కొద్దిగా వడకం తెలుసు, ఎలాగున్నారు చెప్పడం తెలుసు. అలాగే బేసిక్ ప్రతి ఒక్కరూ కానీ సైన్ లాంగ్వేజ్ని కానీ ఇంప్రూవ్ చేస్తే వీళ్ళల్లో ఉండే ఆ మానసిక ఆందోళన, వాళ్ళల్లో డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలంటే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ని ప్రభుత్వం పోలీస్ స్టేషన్ పోయి చెప్పాలి. అక్కడ సైన్ లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తి ఉండాలి. అలాగా ప్రభుత్వం కానీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా దీనిపైన ఆయన ఇవన్నీ కానీ ఇంప్రూవ్ చేస్తారు, వాళ్ళకి వెసులుబాటు తీసుకొని వస్తారు. రెండోది, గతంలో కానీ వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా ఈ తెలుగుదేశం కార్యాలయం వాళ్ళకి ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. మా ఏమైనా ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ ఏమైనా లేకపోతే గతంలో కానీ ఈ హాల్ ఏర్పాటు చేశాం. పెద్దలతో అందరితో మాట్లాడి ఫ్యూచర్లో కానీ ఈ హాల్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎక్కడ మాకు అటువంటి అభ్యంతరం లేదు. అలాగనే వీళ్ళకి కొత్తగా వాళ్ళకి ఎక్కడ స్థలం లేదు, మాకు ఒక కమ్యూనిటీ